ఎంత యుఎస్ లో ఉన్నా మన వాళ్ళు ఎవరైనా టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ వేరే వేసుకొని వెళ్తారు. అలానే టెంపుల్ లో కూడా వార్నింగ్ సైన్స్ ఉంటాయి అన్నట్టు. వెస్టర్న్ వేర్ వేసుకోవద్దు, ట్రెడిషనల్ వేర్ వేసుకొని వెళ్ళాలి అని చెప్పి. నేనైతే మోస్ట్లీ శారీ కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఈ రోజు అయితే టెంపుల్ కి వెళ్తున్నాం. మన తిరుమల అంతా కాకపోయినా ఇక్కడ షికాగోలో కూడా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది అనమాట. ఇది 40 years బ్యాక్ కట్టిన టెంపుల్ కాబట్టి ఇది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అని ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారు. ఇక్కడికి వెళ్తే మాకు వేరే ఊరికి వచ్చినట్టే ఉంటది, కానీ చాలా ప్రశాంతంగా ఉంటది. ఎందుకంటే ఇది చాలా పెద్ద టెంపుల్. ఈ మధ్య అయితే ఇంకా ఎక్స్టెండ్ చేసేసరికి ఇంకా పెద్దగా అయిపోయింది. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు, చాలా ఈవెంట్స్ కూడా జరుగుతాయి అనమాట. ఎంత పెద్దగా ఉందో చూసారా టెంపుల్ అయితే. నాకు ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నంత సంతోషంగా అనిపిస్తది. ఈ టెంపుల్ లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు చాలా జరుగుతుంటాయి. ఇక్కడ కింది ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్ ఉంటది. ఫుడ్ కూడా మనం ఇక్కడే కొనుక్కొని తినొచ్చు. నేనైతే ఇక్కడ అన్నదానాలు అట్లాంటివి అయితే చూడలేదు, కానీ మనం డబ్బులు పెట్టి కొనుక్కొని తినొచ్చు అన్నట్టు. ఫ్రెష్ గా చేసిస్తారు. ఎంత క్రౌడ్ ఉందో చూసారు ఇక్కడ.